హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. జిగురు లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అరకిలో బెండకాయలు తీసుకున్నాను. తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిన్న ఉల్లిపాయ 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేగించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్‌లో దోరగా వేగించుకుని తీసి పక్కన పెట్టుకోండి. వేరుశనగ గుళ్ళు తీసిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయ రబ్బలు చితక్కొట్టి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపులన్నీ దోరగా వేగించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోండి. వెంటనే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి. అన్నీ కలిపి వేగుతాయి. అన్నీ ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసి కలిపి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయాలండి. మూత పెట్టకూడదు బెండకాయ ఫ్రైకి. మూత పెడితే జిగురొచ్చేస్తుందండి. మూత పెట్టకూడదు, సాల్ట్ కూడా వేయకూడదు లాస్ట్ వరకు. అలా అయితే జిగురు రాదు. బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. బెండకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలండి. ఎక్కువ సార్లు కలపక్కర్లేదు. ఎక్కువ సార్లు కలిపితే మెత్తగా అయిపోతుందండి ఫ్రై. సాల్ట్ వేసి అంతా కలిసే వరకు కలుపుకుని దించేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.